జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మహాపురాణంలో భాగంగా 28వ రోజు పారాయణం గురించి విందాం. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమనుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి. ఎవరైతే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధిక్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతున్నారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమయమైన సత్యభామ, స్వామి ధర్మదత్తునిచే దారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్థాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే. అలా కాకుండా మానవజాతికి పాప పుణ్యాలేర్పడే విధానం ఏమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు. పాపపుణ్యాలు ఏర్పడు విధానము. ప్రియ, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలు తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడ్చుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్న వాడవుతున్నాడు. పంక్తి భోజనాల్లో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా ఆచరణ చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినమరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనము యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మఠునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధనా సంపదని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతున్నారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారునికి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి గలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరికి మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తమై లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడము లేదు. అందువలనే సజ్జన సాంగత్య చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. ధనేశ్వరుడి కథ. సత్సంగత్య మహిమ.
బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతడుగాడు కులాచార భ్రష్టుడయి పాపాసక్తుడయి చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించినది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలాపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసీమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడడమే కాదు, నెల పొడుగునా తనక్కడే మసులుతుండడం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తుండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా సృష్టించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యార్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడుకు సుమా. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన రోజున ఆరాధిస్తాడు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడికక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటు వేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడ భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుడిని చేసి కొరడాలతో మోతాదు యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించక చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అంతైనా పుణ్యం చేసిన వాడు కాదని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శనం, స్పర్శన, భాషణలకు పాత్రలో వారు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన అందరందరినో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థులు సహజీవనం వలన ఇతడు కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీకాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కన్నపుటాలలో హరినామస్మరణం జరపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో విని దేహము సుస్నాతమయమైంది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతకాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసారుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు. ఇంతటితో కార్తీక రోజు పురాణము 28వ రోజు పారాయణం సమాప్తం. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి.
జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.